సార్ ఇప్పటికే మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ నుంచి వాచ్ చేసి ఇట్లా ఫైన్స్ ఇట్లాగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే వాటికంటే అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఎంత డిస్టెన్స్ లో కావచ్చు, ఎంత స్పీడ్ లో గమనించే అవకాశం? చేస్తారు. ఇదేంటంటే 150 మీటర్స్ వరకు కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. ఇటీవల ప్రమాదాలన్నీ కూడా ఓవర్ స్పీడ్ అతివేగంతో నడపడం వల్ల ప్రమాదాల సంఖ్య ఎక్కువ జరుగుతుంది. అలాగే మరణించిన వ్యక్తి చూసుకుంటే నాన్ వేరింగ్ హెల్మెట్స్ ఎవరైతే ఉన్నారో రైడర్ గానీ పిలియన్ రైడర్ గానీ, రైడర్ హెల్మెట్ ఉంటుంది, పిలియన్ రైడర్ హెల్మెట్ లేకపోవడం వల్ల ఈ మధ్య మనం చాలా యాక్షన్ చూస్తున్నాం. క్రింద పడిపోయారంటే హెడ్ ఇంజరీ అవుతుంది, ఆటోమేటిక్ గా 1 or 2 days లో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరణాల సంఖ్య తగ్గించాలి, ప్రమాదాల సంఖ్య కూడా తగ్గించాలంటే కొన్ని అత్యాధునిక డివైసులు తేవాలనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు దీన్ని ప్లాన్ చేశారు. ఇటీవల ఒక 3 డివైసులు తెప్పించారు. ప్రస్తుతం బీచ్ రోడ్ లో మేము వినియోగిస్తున్నాం, ఇంకోటి హైవేలో వినియోగిస్తున్నారు, ఇంకోటి కొంచెం అది టెస్టింగ్ చేస్తున్నాం. అది కూడా 1 or 2 days లో అది కూడా రోడ్డు మీద తెచ్చి వేరే హైవేలో కూడా దాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ గా అంటున్నారు, అయితే చూసే పబ్లిక్ ఎక్కడైనా మీకు కలిసినప్పుడు దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక అవేర్నెస్ గా ఫీల్ అవుతున్నారా, అదనం భారంగా అంటే చలనాల కోసం ఇది పెడుతున్నారా, అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వ్యక్తం చేస్తారు? ఏం లేదు సార్, అంటే మొదట్లో అనుకున్నారేమో కానీ ఇప్పుడైతే అందరు కూడా మేము అవగాహన కల్పించాం. మా సిపి గారు కూడా అనేక ప్రెస్ మీట్ లో కూడా తెలియజేయడం జరిగింది. మేము కూడా ఫస్ట్ ఒక 1 week డెమో చేస్తాం. మేము ఒక 3 days పెట్టి మాత్రం మేము చలనాలు ట్రై చేయడం జరుగుతుంది. ఫస్ట్ 1 week డెమో చేస్తాం. డెమో చేస్తే అందరికి మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా తెలియజేస్తాం. ఇటువంటి గన్స్ కూడా వచ్చాయి కాబట్టి అన్ని దగ్గర కూడా మీ స్పీడ్ లిమిట్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు దాని స్పీడ్ లిమిట్ అనుసరించి ప్రయాణం చేయాలని, ఖచ్చితంగా ప్రమాదాల సంఖ్య తగ్గడంలో అందరూ కూడా కృషి చేయాలని, ఏదైనా ప్రమాదం జరిగినట్టు ఫ్యామిలీని మనం ఒకసారి చూస్తే వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటని ఒక ఎలాగల నిరాశ్రయులుగా రోడ్డు మీద అలా బ్రతుకు పడుతుందని మేము డైరెక్ట్ లైవ్ లో చూస్తున్నాం. కాబట్టి అవి తగ్గించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం తప్ప ఎవరిని శిక్షించాలని కాదండి. వాహనదారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలా మంది మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాను వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ యూటర్న్ చేయడం, లేదా సడన్ రైట్, సడన్ లెఫ్ట్, లేదా సడన్ గా స్లో చేయడం ఇలా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వెనకున్న వాహనదానికి కానీ లేకపోతే ఈయనకి కానీ ప్రమాదం జరిగి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలా వెనక్కి వెళ్ళొద్దని, మీరు వైలేషన్ చేస్తే ఫైన్ పడుతుంది, నెక్స్ట్ మీరు అలర్ట్ అవుతారు, నెక్స్ట్ మరి చేయకూడదనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాం.